హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఉపయోగాలు. మన జీవితంలో డబ్బు ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం, కుటుంబం ముఖ్యం. కానీ ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి? ఒక చిన్న అనారోగ్యం, ఒక అనుకోని ప్రమాదం, ఒక హాస్పిటల్ బిల్లు, ఇవన్నీ ఒక రోజులో మన పొదుపును ఖాళీ చేయగలవు. అప్పుడు మనకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, ముందే జాగ్రత్త తీసుకున్నా బాగుండేది కదా. అలాంటి పరిస్థితులకి పరిష్కారం హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఉపయోగం ఏమిటి, మన కుటుంబానికి సరైన పాలసీ ఎలా ఎంచుకోవాలి, సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? సాధారణంగా మనం డబ్బు ఎందుకు దాచుకుంటాం? అనుకోని అవసరాల కోసం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చుల కోసం తీసుకునే రక్షణ. మీరు ప్రతి సంవత్సరం కొంత ప్రీమియం చెల్లిస్తారు. హాస్పిటల్ ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తుంది. ఇందులో ముఖ్యంగా 2 విధాలుగా ఉంటాయి. మొదటిది క్యాష్లెస్ హాస్పిటలైజేషన్, రెండవది రియంబర్స్మెంట్. అంటే డబ్బు ముందుగా ఇవ్వకుండానే చికిత్స పొందే అవకాశం. ఇది అత్యవసర సమయాలలో చాలా పెద్ద సహాయం. హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమైన ఉపయోగాలు. ఇప్పుడు అసలు ప్రశ్న, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? వైద్య ఖర్చుల భారం తగ్గిస్తుంది. ఈ రోజుల్లో ఒక సాధారణ శస్త్రచికిత్స కూడా లక్షల్లో ఖర్చవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఖర్చు మీపై పడదు. అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం, తీవ్రమైన జబ్బులు, హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ ముందుగా చెప్పి రావు. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్ ఒక ఫైనాన్షియల్ బ్యాకప్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. చాలా పాలసీలు ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ చెకప్లు ఇస్తాయి. రోగం రాకముందే గుర్తించడం అంటే జీవితం కాపాడుకోవడమే. మెంటల్ పీస్, మనశ్శాంతి. అనారోగ్యం కంటే ఎక్కువ బాధ ఏమిటి తెలుసా? డబ్బు గురించి వచ్చే టెన్షన్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బిల్లు ఎలా కట్టాలి అనే భయం ఉండదు. డాక్టర్ నిర్ణయాలపై దృష్టి పెట్టగలుగుతాం. కుటుంబ సభ్యులు ఆందోళన పడరు. ఇది కేవలం డబ్బు కాదు, ఇది మనసుకు గొప్ప శాంతి, కుటుంబానికి రక్షణ. మనలో చాలా మంది ఒక్కరి కోసం, కుటుంబం కోసం బతుకుతాం. హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ ఒకే పాలసీ ద్వారా రక్షణ ఇవ్వవచ్చు. ఇందులో కవర్ అయ్యే విషయాలు: మేజర్ సర్జరీస్, క్రిటికల్ ఇల్నెస్, మెటర్నిటీ ఎక్స్పెన్సెస్, పిల్లల వ్యాక్సినేషన్. కుటుంబ ఆరోగ్యం = మన భద్రత. హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు. అన్ని పాలసీలు ఒకేలా ఉండవు. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్, ఇది ఒక వ్యక్తి కోసం. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, మొత్తం కుటుంబానికి ఒకే కవరేజ్ ఇచ్చే ప్లాను. సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్, వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ప్లాన్. టాప్ అప్ మరియు సూపర్ టాప్ అప్, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్. మీ వయస్సు, కుటుంబం పరిస్థితి, ఆదాయం బట్టి ఎంపిక చేయాలి. సరైన పాలసీ ఎలా ఎంచుకోవాలి? ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు, తక్కువ ప్రీమియం చూసి పాలసీ తీసుకోవడం. స్మార్ట్ గా ఎంపిక చేయాలి అంటే సమ్ ఇన్సూర్డ్ మీ జీవన శైలి బట్టి నెట్వర్క్, హాస్పిటల్స్, క్యాష్లెస్ సౌకర్యం ఉండే విధంగా. ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్, చిన్న అక్షరాలు చదవాలి. రెన్యువల్ బెనిఫిట్స్, లైఫ్ టైం రెన్యూబిలిటీ చూడాలి. పాలసీ అంటే ఒప్పందం, అర్థం చేసుకుని సంతకం చేయాలి. ట్యాక్స్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్
మరో పెద్ద లాభం ట్యాక్స్ సేవింగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద మీ ప్రీమియం పై డిడక్షన్. సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అయితే అదనపు మినహాయింపు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ట్యాక్స్ కూడా తగ్గించుకోవచ్చును. స్మార్ట్ టిప్స్ మరియు యూజేజీ. కొన్ని ముఖ్యమైన సూచనలు. ప్రతి సంవత్సరం పాలసీ రివ్యూ చేయండి. అవసరమైతే రైడర్ జోడించండి. ఆన్లైన్ పోలికలు చూడండి. పాలసీ డాక్యుమెంట్స్ ఎప్పుడు దగ్గరగా ఉంచుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. మిత్రులారా, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కాగితం కాదు, ఒక పాలసీ కాదు. ఇది మీ ఆరోగ్యానికి కవచం, మీ కుటుంబానికి భరోసా, మనసుకు శాంతి. ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం రేపు మీ జీవితాన్ని కాపాడవచ్చు. ఆరోగ్యం మన సంపద. ఆ సంపదను హెల్త్ ఇన్సూరెన్స్ తో రక్షించుకోవడం ఒక తెలివైన నిర్ణయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అవగాహన వీడియోల కోసం కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.